ఇక సహాయక చర్యలైతే కొనసాగుతా ఉన్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తగ్గించారు. నిపుణులైతే ఏ విధంగా మంటలను అదుపు చేయొచ్చు ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఘటనా స్థలం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాజబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? థ్యాంక్ యూ పవన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఏదైతే ఓఎన్జీసీ బోరు బావి ఉందో ఈ బావిలో గత 20 గంటలుగా కూడా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ ఇరుసుమండ గ్రామం దగ్గర ఓఎన్జీసీ బోరు బావి దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి మంటలు చెలరేగుతున్నాయి, అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు, మనం విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించిన బావి వద్ద డ్రిల్లింగ్ బావి వద్ద భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. దట్టమైన పొగను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 1 గంట వరకు కూడా సుమారుగా ఇక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇక్కడ నమోదైంది. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. సుమారుగా 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల వెడల్పులో నిన్నంతా కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. అంటే నిన్నటితో పోలిస్తే దాదాపు చాలా వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఈ బావి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు దట్టమైన పొగ బయటకు వస్తుంది, దట్టమైన పొగ కూడా వ్యాపిస్తుంది. అంటే ఓఎన్జీసీ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక ఈ బోరు బావిలో 30 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలు పూర్తిగా మంటల రూపంలో అగ్నికి ఆహుతయిన తర్వాతే పూర్తిగా మంటలు అదుపు అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా మంటలను అదుపు చేయలేని పరిస్థితి. దానంతటా అవే నిక్షేపాలు, బావిలో నిక్షేపాలు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మంటలు ఆగే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా మంటలు కొనసాగుతాయి. అంటే ప్రాథమికంగా కూడా దాదాపు 24 గంటల సేపులో ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏదైతే మనం ఇక్కడ బావి నుంచి మంటలు వస్తున్నాయి దాన్ని కూడా క్యాప్ చేసేయడానికి, మూసివేయడానికి కూడా ఓఎన్జీసీ అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నరసాపురం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పంపు సెట్లను తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి చెరువులో నుంచి కాలువల్లో నుంచి కూడా పంపింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. పంపింగ్ కూడా చేస్తున్నారు. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన పంట కాలువ నుంచి వాటర్ పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ పంపింగ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వేడి తీవ్రతను తగ్గించేందుకు, పీడన శక్తి తీవ్రతను తగ్గించే విధంగా కూడా వాటర్ ద్వారా పంపింగ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే చెరువులో నుంచి వాటర్ని పంపింగ్ చేస్తున్నారు. ఈ చెరువుకి సమీపంలో ఉన్న గోడపల్లి నుంచి వాటర్ కూడా పంపింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇది మోరీ ఫీల్డ్ కోసం, అంటే ఇది ఓఎన్జీసీకి సంబంధించిన మోరీ ఫీల్డ్ సైట్ ఇది. దీంట్లో 500 నుంచి 600 మీటర్ల వ్యాసార్థంలో ప్రస్తుతం ఏదైతే ఫైర్ అవుతుందో ఇది 500 నుంచి 600 మీటర్ల వ్యాసార్థంలో ఈ బోరుబావి ఉంటుంది. దీనికోసం ఈ ప్రస్తుతం అయితే కనుక బావిని నియంత్రణ చేసేందుకు, మంటలు నియంత్రణ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసింగ్ అండ్ కట్టింగ్ కోసం అంతర్జాతీయ నిపుణులతో కూడా ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులు కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే నిన్న మనకి ఇక్కడ డ్రిల్లింగ్ సంబంధించి, అంటే 1993లో ఇప్పుడు మనం ఏదైతే బోరుబావి నుంచి మంటలు వస్తున్నాయో మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం వాటర్ పంపింగ్ చేస్తున్నారు. మంటలు దాదాపు అదుపులోకి వస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మంటలు తీవ్రత కూడా తగ్గింది, మంటలు కూడా తగ్గుముఖం పట్టాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. పూర్తిగా మంటలు ఆగిపోయిన దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్
స్క్రీన్ మీద చూడవచ్చు ప్రస్తుతం మంటలు కూడా దాదాపు ఆగిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఎక్స్క్లూజివ్గా ఏపీఎన్ ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. పంపింగ్ చేస్తున్నారు, వాటర్ పంపింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నరసాపురంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఓఎన్జీసీకి సంబంధించిన నిపుణుల బృందం, విపుల బృందం ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని వాటర్ పంపింగ్ చేస్తున్నారు. మంటలు కూడా అదుపులోకి వస్తున్న దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ స్క్రీన్ మీద చూడవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే కనుక నిన్న భారీ స్థాయిలో ఇదే ప్రాంతంలో 25 మీటర్ల పొడవున 20 మీటర్ల ఎడల్పులో మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. అంటే నిన్న ఇది ఓఎన్జీసీకి సంబంధించిన సైటు. ఇరుసుమండ గ్రామంలో 1993లో ఓఎన్జీసీ సంస్థ ఇక్కడ గ్యాస్ నిక్షేపకాల కోసం డ్రిల్లింగ్ చేసింది. 2024 సంవత్సరంలో ప్రస్తుతం డీప్ ఇండస్ట్రీస్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో నిన్న డ్రిల్లింగ్ చేస్తుండగా ఇక్కడ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఇక్కడ ఇరుసుమండ గ్రామస్తులను కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఈరోజు పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణులతోటి, అమెరికా నిపుణులతో కూడా ఓఎన్జీసీ అధికారులు మాట్లాడుతున్నారు. దాదాపు 24 గంటలు అంటే ఈ రోజు మధ్యాహ్నానికి దాదాపు మంటలను అదుపు చేసే ప్రక్రియ మొత్తం పూర్తిగా కొనసాగుతుంది. ఇది పవన్ ఇక్కడ సంఘటనా స్థలం వద్ద ప్రస్తుత పరిస్థితి. పవన్.